శ్రీ బంగారు తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీమన్నారాయణ. ఫోన్ నెంబర్ 8858856733. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 18వ తేదీ తరువాత ఎవరు ఏమనుకున్నా సరే మీకు గ్రహాల రీత్యా ప్రాణగండం పొంచి ఉంది. ఇది ఒక్కటి చేసి తప్పించుకోండి. ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి, లేకుంటే గనక అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఇది జ్యోతిష్కుల హెచ్చరిక. ఏ మాత్రము కూడా తేలికగా తీసుకోవద్దు. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీకు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా ఈ రాశి జాతకుల గురించి చెబితే గనక యవన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు చాలా వరకు పొదుపరులు, సాంకేతిక విద్యల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కలిగి ఉంటారు. అలాగే వీరి జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరి వర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మూకుమ్మడిగా ఒక్కసారిగా వీరికి వ్యతిరేకంగా మారిపోతారు. ఈ రాశి జీవితంలో కొన్ని అనుకూల ఫలితాలను, కొన్ని ప్రతికూల ఫలితాలను అయితే చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ మాసం 18వ తేదీ తర్వాత మీకు గ్రహాల్లో జరిగేటటువంటి కదలికలో ఇటువంటి ప్రమాదాన్ని అయితే తీసుకొస్తున్నాయి. ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన దుస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు చూసినప్పటికీ ఒక ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త పడండి. అయితే ఈ రాశి వారి జాతకుల యొక్క జీవితంలో ఇలా కనిపిస్తుంది. మీరు ఈ రోజు మొదలుకొని మీరు ఒక వారం రోజుల పాటు రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అనేది చాలా వరకు తులారాశి పురుషులకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడడం జరుగుతుంది. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే రాత్రి సమయంలో డ్రైవింగ్ చేస్తారో ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించొద్దు. ఉదయం సమయంలో డ్రైవింగ్ చేసే విషయంలో కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించారంటే గనక ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడం కావచ్చు, లేకపోతే రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఇతర వాహనాలను గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కావచ్చు. ఇది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి జాతకులు ఈ యొక్క నవంబర్ 18వ తేదీ తర్వాత నుండి ఒక వారం రోజుల పాటు అయినా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేవారు నిద్రలేమితో, అలసటతో, అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల మీకు మీరుగా ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అంటే అప్రమత్తంగా ఉన్నట్లయితే ప్రమాదం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ముఖ్యంగా మీరు ఒక శుభ తిథి ఉన్న మంగళవారం తిథి నాడు హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే పొడవాటి వస్త్రాన్ని హనుమంతునికి సమర్పించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మీకు వీలైనంత సమయాన్ని హనుమంతుని ఆరాధనలో గడపండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. జీవితంలో మీకు ఏమైతే కష్టాలు ఉంటాయో వాటి నుండి కూడా బయటపడగలుగుతారు. అలాగే ఈ విధంగా ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక దాన ధర్మాలు చేయడం వల్ల అపార పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. మంగళ, శని, ఆదివారాల్లో, పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే హనుమంతుని ఆశీస్సులు మీపై మెండుగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.